వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు మనం మసాలా గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ నేను మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సోంపు, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, సో బిర్యానీ ఆకు, ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుందాం ఇక్కడ. సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్. అండ్ ఇక్కడ ఒక స్పూన్ నేను కొబ్బరి తీసుకున్నాను, కోకోనట్ పౌడరు. మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, స్టవ్ కట్టేసుకొని ఆ వేడితోనే కొబ్బరి అనేది మగ్గిపోతుందండి. మనం సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిని. సో దీన్ని కొంచెం చల్లారనిద్దాము. అండ్ ఈలోపు మనం టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాము. సో నేను ఆనియన్ ఇక్కడ చూపట్లేదు అనుకుంటా. అండ్ ఒక ఆనియన్ తీసుకోండి, ఆనియన్, 3 టమాటా, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. అండ్ నేను ఇక్కడ చింతపండు అనేది ముందుగానే అరగంట ముందే నానేసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడైతే మొత్తం చల్లారాయి కదా, నేను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో మనం మసాలా ఏదైతే పట్టుకోవాలనుకుంటున్నామో ఇవన్నీ దాంట్లో మిక్సీ వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ 3 టమాటాస్ తీసుకున్నాను కదా, మీకు అంటే మీరు పులుపుని తగ్గట్టుగా వేసుకోండి. నేను కొంచెం చింతపండు వేసుకున్నాను అండ్ 3 టమాటా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనా ఇవి బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టమాటా, 3 టమాటా. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వంకాయ చూడండి ఇలా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని ఇప్పుడు మనం వంకాయలు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మనం ఏదైతే మసాలా ఉందో దీంట్లో కట్ చేసి పెట్టుకోవాలి. సో లోపల పుచ్చులు ఉంటాయా లేదా అనేది కొంచెం చూసుకోండి. అండ్ దట్ ఇక్కడ కొంచెం మసాలా అయితే మిగిలింది. ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కదా, సో దీంట్లో కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నాను. సో మామూలుగా అయితే ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది. టైం లేనప్పుడు మనం కుక్కర్లోనే చేసేస్తాం కదా, సో అందుకోసం దీనికి కొంచెం. అండ్ ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్లో వంకాయలు అనేది బాగా మగ్గించుకోవాలి. సో వంకాయలు నూనెలో ఎంత మగ్గితే అంత బాగా ఉడుకుతుందనమాట. సో దట్ ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతే. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. సో ఇలా బాగా నూనెలో మగ్గిన తర్వాత మనం ఏదైతే మసాలా మిగిలిపోయిందో ఆ మసాలా పేస్ట్ అనేది మనం దీంట్లో వేసేసుకొని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. సో మసాలా వంకాయ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇక నేను చూడండి మగ్గిన తర్వాత ఆయిల్లో మనకి ఏదైతే మిగిలిపోయిందో మసాలా అది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. మన మసాలా వంకాయకి బాగా పట్టాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా సైడ్కి ఆయిల్ అనేది వదులుతుంది కదా. సో ఈ టైంలో మనం చింతపండు పులుసు ఏదైతే ఉందో అది యాడ్ చేసుకునే ముందు మనం ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాం. కర్డ్ ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ వంకాయ కూడా చాలా బాగా మగ్గుతుంది అనమాట. సో టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది కర్డ్ వేసుకోవడం వల్ల. సో నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తాను, మగ్గించాలి. సో అలా ఎంత బాగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించిన తర్వాత మనం ఏదైతే చింతపండు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు అనేది పోసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. సో ఒక విజిల్ వచ్చిన తర్వాత అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం వెజిటేబుల్ పులావ్లో కానివ్వండి అండ్ ప్లెయిన్ రైస్లో కానివ్వండి, చపాతీ, రోటీ దేంట్లోకైనా సరే చాలా యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.